ఇరాన్ మొత్తం గల్ఫ్ దేశాల మీద దాడులు చేసిన అన్నిటికంటే కూడా యూఏఈ మీద పగబట్టేసింది. ఆ యూఏఈలో దుబాయ్ మీద ఇంకా పగబట్టేసింది. మొత్తం 1800 డ్రోన్లు క్షిపణులు కేవలం యూఏఈ మీద ప్రయోగించింది. ఇందులో 1600 డ్రోన్లు, 294 బాలిస్టిక్ క్షిపణులు, మధ్యస్థాయి క్షిపణులు ఇవన్నీ ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 33 డ్రోన్లతోటి 9 బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. మళ్ళీ ఇప్పుడు 2 క్షిపణులు వేసింది దుబాయ్ మీద. దాంతో మొత్తం ఎయిర్పోర్టు మిగతా ప్రాంతాలు పొగతో కమ్మేసాయి. ఆ కొద్దో గొప్ప ఆ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి వారు కూడా భయాందోళనకు గురైపోయారు. చాలామంది నిరాశ్రయులైపోయారు. ఎందుకంటే విదేశాల నుంచి వెళ్ళినటువంటి వారందరూ కూడా వాళ్ళ బ్రతుకు అర్థం కాక, ఏం జరుగుతుందో తెలియక, స్వదేశం రాలేక, అక్కడ ఉండలేక నరకం చూస్తున్నారు. దుబాయ్ బయటికి చెబుతున్నంత గాంభీర్యం అక్కడ లేదు. అమెరికా కూడా ఇప్పుడు దుబాయ్ని కాపాడలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. దుబాయ్నే కాదు, యూఏఈనే కాదు, గల్ఫ్ దేశాల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని కాపాడలేకపోతుంది. హార్మోజ్ జలసంధిలో ఇప్పటికే అనేక నౌకలకి మేము పర్మిషన్ ఇచ్చాం, మేమేమీ అక్కడ నిషేధించలేదు, కేవలం అమెరికా, ఇజ్రాయెల్ మాత్రమే అన్నటువంటి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ మాటలు కూడా ఇప్పుడు నమ్మలేనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. అయినా సరే అక్కడ నౌకలు కదలడం లేదు. అవేమొచ్చేసి యుద్ధం వాతావరణం వల్ల ఒకవేళ కదలలేదేమంటుంది ఇరాన్. కానీ వాస్తవంగా అక్కడ ఇరాన్కి చెందినటువంటి దళాలన్నీ కూడా అక్కడ వాటిని ఆపేస్తున్నాయి. సో ఇరాన్ ఏంటి, తెలివైనటువంటి పని, మేము వదిలేస్తున్నాం, మీరే చూసుకుంటాను విధంగా ఇతర దేశాలకు చెప్తుంది. కానీ అక్కడ పట్టు పెట్టేస్తుంది అందరినీ కూడా. సో దీనివల్ల అమెరికా మీద ఒత్తిడి పెరుగుతుంది. సో ఇటువైపు ఏమొచ్చేసి ఇలా ఉంది, అటువైపు గల్ఫ్ దేశాలనేమో అమెరికా కాపాడలేకపోతుంది. ఇక యూఏఈ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. మరొక 10 రోజులు కనుక యుద్ధం కొనసాగితే